హలో అందరికీ గుడ్ ఈవినింగ్. మార్నింగ్ అయితే మేము ఒక ఫంక్షన్కి వెళ్ళినాం. రిలేటివ్స్ వచ్చేసి ఎంగేజ్మెంట్ ఉన్నాయి అనమాట. దానికోసం అయితే వెళ్ళినాం. ఎంగేజ్మెంట్ వచ్చేసి ఎల్బీ నగర్లో. మేము ఉండేదైతే సికింద్రాబాద్. ఇంకా మేము పొద్దున్నే స్టార్ట్ అయినాం. మేము వెళ్ళేసరికి 11:30 అట్లా అయిపోయింది. ఇక్కడైతే ఎంగేజ్మెంట్ అనేది ఓన్లీ అబ్బాయికే చేస్తున్నారు. వీళ్ళ ఆచారం ప్రకారం అబ్బాయికి సపరేట్, అమ్మాయికి సపరేట్ చేస్తారంట ఎంగేజ్మెంట్. అబ్బాయికి వచ్చేసి వరపూజ, అమ్మాయికి వచ్చేసి పూలపళ్ళు అనేసి చేస్తారంట. చేసిన తర్వాత ఇంకా డైరెక్ట్ పెళ్ళి చేస్తారంట. కాకపోతే ఇక్కడ చుట్టాలందరికీ పిలుచుకోలేదు కాబట్టి ఇప్పుడు సపరేట్ చేసేసిన తర్వాత మళ్ళీ ఇద్దరికి కలిపి కూడా ఎంగేజ్మెంట్ చేద్దామనేసి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఎవరిని పిలుచుకోలేదు కదా వీళ్ళు. ఓన్లీ ఇదంతా ఓన్ ఫ్యామిలీ ఇక్కడ కనిపించేదంతా. ఇంకా చుట్టాలను కూడా పిలిచాలి కాబట్టి కంపల్సరీ ఎంగేజ్మెంట్ మళ్ళీ వేద్దాం అనేసి అయితే అంటున్నారు. ఎందుకంటే ఇంకా రింగులు మార్చుకోవడం, ఇంకా దండలు మార్చుకోవడం అవన్నీ ఉంటాయి కదా ఫార్మాలిటీస్. దానికోసం అయితే మళ్ళీ ఎంగేజ్మెంట్ అయితే చేస్తారంట. పెళ్ళి అయితే ఇప్పుడు కాదు, పెళ్ళికి అయితే చాలా టైం ఉంది. అందుకనేసి ఇప్పుడు ఓన్లీ అబ్బాయి సంబంధం సెట్ అయింది కాబట్టి ఓన్లీ అబ్బాయి వాళ్ళ ఓన్ ఫ్యామిలీ, అమ్మాయి వాళ్ళ ఓన్ ఫ్యామిలీ కలిసి ఇక్కడ ఈ ఫంక్షన్ అనేది చేస్తున్నారు. ఇంకా చుట్టాలు ఎవరికైతే చెప్పలేదు కాబట్టి ఎంగేజ్మెంట్ కూడా తర్వాత ఉంటుంది. మేము వచ్చేసరికి లేట్ అయిపోయింది కాబట్టి ఇంకా వచ్చి వెంటనే స్టార్ట్ చేసేసినాం. ఇక్కడైతే అబ్బాయికి బట్టలు అనేసి పెట్టేసి స్వీట్ అట్లా పెడుతున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ టైం అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సేమ్ ఇదే ప్రాసెస్ అమ్మాయికి చేస్తారంట. ఒకప్పుడు ఇట్లానే ఉండేదంట, సపరేట్గా అబ్బాయికి వరపూజ, అమ్మాయికి పూలపళ్ళు అనేసి. ఈ కాన్సెప్ట్ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. అంటే అప్పుడైతే ఇలాగనే ఉండే కదా, నాకు కూడా తెలుసు. ఇప్పుడంటే ఇద్దరికి కలిపి చేస్తున్నారు. ట్రెండ్ మారింది కాబట్టి ఇంకా అందరైతే ట్రెండ్ ఫాలో అయిపోతున్నారు ఇప్పుడు. కాకపోతే మన ఆచారం అయితే ఇట్లనే ఉండేనంట. అప్పుడు అబ్బాయిని అమ్మాయిని పెళ్ళికి ముందు కలిపేవారు కాదు కదా. ఇంకా ఇక్కడైతే నా లుక్ ఇలా ఉంది.